ఎందుకంటే డిస్కస్ చేయండి, ఈ విషయం మాట్లాడండి, తెలియని వాళ్ళకి తెలియపరచండి అని చెప్పాడు. కనుక ఇంకొక రెండో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆఫ్టర్ డెత్, అసలు మరణించిన తర్వాత అనేది ఏం జరుగుతుంది అనే విషయం మీద ఇదే మనకి లార్డ్ మెహర్లో వచ్చి పేజీ నెంబర్ 848లో బాబా మాట చెప్తారండి. ఏ పర్సన్ డైస్ వెన్ హిస్ సంస్కారాస్ ఎగ్జాస్టెడ్ స్పెంట్ ఇన్ ఫుల్. ఆఫ్టర్ ఏ పర్సన్ డైస్ ఈ సంస్కారాస్ స్నాప్ ద మైండ్స్ కనెక్షన్ విత్ ద గ్రాస్ బాడీ. సో మనందరూ తెలుసు కదండి మనకి. సో బాబా ఒకసారి మన బాడీ విడిచిపెట్టిన తర్వాత ఏమైపోతుంది మనకి, దానికి మనకి 3 స్టేజెస్ ఉంటాయి. ఎంత తెలుసు కదా, 0 to 72 hours. అంటే 3 రోజులు, మళ్ళీ 4వ రోజు నుంచి 9వ రోజు, మళ్ళీ 10వ రోజు, 3 రోజులు మనకి 3 స్టేజెస్లో మనకి బాబా చెప్పడం జరిగింది. సో ఏం జరుగుతుంది మనకి, ఒకసారి ఎవరైనా బాడీ విడిచిపెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే ఏమైపోతుంది, ఆ యొక్క భౌతిక శరీరం, మనందరూ తెలుసు మనకి 3 శరీరాలు ఉన్నాయనే విషయం. భౌతిక శరీరం, సూక్ష్మ శరీరం, మానసిక శరీరం. అంటే ఏమైపోతుంది మనకి అలా చేసినప్పుడు ఏమైపోతుంది అంటే మనకి గ్రాస్ బాడీతో ఉన్నటువంటి కనెక్షన్ అనేది కూడా కాసేపు రిలీఫ్గా ఫీల్, కొంచెం శరీరం విడిచిపెట్టిన తర్వాత ఏమైపోతుందంటే ఒక 72 గంటల వరకు వచ్చేసి మీకు అందరూ తెలుసు కదా అలా తిరుగుతూ ఉంటుందని చెప్పాడు. గ్రాస్ బాడీ వదిలిన తర్వాత ఏం చేస్తుంది, అలా తిరుగుతూ, అంటే గ్రాస్ బాడీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అంటే ఏమైపోతుంది, ఏం తిరుగుతుంది అంటే, సో మిగతా ఉన్నాయి కదా, మిగతా 2 శరీరాలు ఉన్నాయి కదా, సూక్ష్మ మానసిక శరీరాలతో కూడుకున్నటువంటి ఆత్మ ఏం చేస్తూ తిరుగుతూ ఉంటుందని చెప్పాడు. ఎందుకంటే నెక్స్ట్ లాస్ట్ సెగ్మెంట్ మనం తెలుసుకుందాం, వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అయిన తర్వాత వచ్చేసి ఫర్ ద నెక్స్ట్ 40 to 70 hours after death the attention of the samskaras is centered mostly on the place where the body is kept. అంటే బాడీ ఎక్కడైతే పెట్టామో మనం, ఆ భౌతిక శరీరం ఎక్కడైతే పెట్టామో 40 నుండి 70 గంటల వరకు కూడా అలా తిరుగుతూ ఉంటుంది అని చెప్పాడు. సో బట్ ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ నో కనెక్షన్ వాట్స్ ఎవర్ బిట్వీన్ ద డెడ్ పర్సన్ అండ్ దట్ ప్లేస్. సో 72 గంటల అయిన తర్వాత కూడా మన బాడీ పెట్టినటువంటి ప్లేస్కి కానీ అతనికి కానీ ఎటువంటి సంబంధం ఉండదు. సో విత్ ఇన్ ద నెక్స్ట్ 8 or 10 days the spirit of the dead person experiences the subtle state of either heaven and hell. బస్ అంటే ఇక్కడ ఏమైపోతుంది మనకి, ఇప్పుడు 72 గంటలు అయిన తర్వాత ఏమైపోతుంది అంటే మనకి ఆ యొక్క 8-9 రోజుల వరకు వచ్చేసి, అంటే ఆ వ్యక్తి ఎన్ని సంవత్సరాలు అయితే జీవించారో ఆ అన్ని సంవత్సరాలు అతను చేసినటువంటి మంచి సంస్కారాలకి హెవెన్ స్టేజ్ కానివ్వండి, ఒక బ్యాడ్ సంస్కారాలు ఏదైతే మూవ్ చేసుకుంటే ఒక హెల్ స్టేజ్ కానీ, ఇవన్నీ కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటా అని చెప్పారు. ఆఫ్టర్ ఏ పర్సన్ డైస్ మెనీ పీపుల్ పర్ఫార్మ్ రైట్స్ అండ్ సెరమోనీస్ ఫర్ ఎ లాంగ్ టైమ్. అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు అనేసి చేస్తూనే ఉంటారు, ఇంకా బాధపడుతూనే ఉంటారు. 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 20 ఇంకా బాధపడుతూనే ఉంటారు. రకరకాలుగా సంవత్సరం ఏదో చేస్తూనే ఉంటారు, రైట్స్ అని చేస్తూ ఉంటారు. సో ఇక్కడ చెప్తున్నాడు నో రిచువల్ ఈజ్ నెసెసరీ ఆఫ్టర్ 10 days. ఎందుకంటే టుడే ఇస్ ద లాస్ట్ డే ఫర్ మై ఫాదర్. ఈరోజు ఏమైపోతుందంటే ఈరోజు మెహర్ బాబా డిసైడ్ చేసేస్తాడు, ఏం చేస్తున్నాడు, బర్త్ ఇవ్వాలా లేకపోతే రీబర్త్ చేయాలా లేకపోతే లిబరేషన్ అయితే స్పిరిచువల్ బెనిఫిట్ అనేది అతను డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఆ విషయాలు మనకు అవసరం లేదు. కానీ బాబా ఏం చెప్పాడంటే మాత్రం 10th day వచ్చేసి, ఎందుకంటే మనం ఈరోజు ఏదైతే చేస్తున్నామో అప్పుడు ఇవన్నీ కూడా ఒక డివైన్ ఇంప్రెషన్స్లో కూడి మా నాన్నకి చేరి, ఆ యొక్క డివైన్ ఇంప్రెషన్స్ ఏం చేస్తాయంటే అది మా నాన్నని బాబా వద్దకు చేరేలా చేస్తుంది, ఇంకాస్త ఫార్వర్డ్ చేస్తుంది. అందుకు మనం పెట్టుకుంటున్నాం ఈ 10th day కూడా. రేపటి నుంచి ఎన్ని చేసినప్పుడు, ఎంత గ్రాండ్గా చేసినప్పటికీ కూడా అది మా నాన్నకి చెందదు. ఈరోజు లాస్ట్ అనమాట. ఇంకా దీనిపైన కూడా మేము చేయదలుచుకోలేదు. ఇప్పుడు అంటే ఇది ద లాస్ట్ అండి. ఎందుకంటే ఇది కూడా ఎందుకు చేస్తున్నామంటే ఇంకొంచెం ఫార్వర్డ్, మన నాన్న ఆల్రెడీ కొంచెం ఫార్వర్డ్ అయ్యానేసి నేను అనుకుంటున్నాను, ఇంకొంచెం ఫార్వర్డ్ చేద్దాం, ఇంకొంచెం బాబా కొంచెం చేరువ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ 10th day చేసుకున్నాం. సో 10 days తర్వాత కూడా ఎటువంటి రిచువల్ కూడా బాబా వద్దనేసాడు. However, the best rites would be the feet neither dogs and crows near the body. సో మామూలుగా ఈ బాబా ఎప్పుడు చెప్పేవాడంటే వచ్చేసి ఎవరైనా చనిపోయినప్పటికీ కూడా వచ్చేసి కుక్కలకి కానీ, ఎందుకంటే మేము మా బాడీ విడిచిపెట్టినప్పుడు మా నాన్న కూడా వచ్చినప్పుడు మేము ఇంటికి వచ్చాము. ఇప్పుడు రాజగోపాల్ గారు వచ్చేసి ఫస్ట్ టైం సో మా నాన్న చూస్తున్నప్పుడు మేము ప్రేయర్ చేసిన తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇంటికి వచ్చాము. వచ్చేసరికి లోపలికి వెళ్తూ ఉంటే ఒక్కసారిగా 10 నుంచి 15 కుక్కలు వచ్చేసాయి. సో ఇవి వచ్చేసరికి ఏమైపోయిందంటే అన్నీ అరుస్తున్నాయి. ఎందుకంటే నాకు 2-3 సార్లు ఎక్స్పీరియన్స్ కూడా, ఎందుకంటే కొంతమంది మా బాబాయ్ అనేసి మా నాన్నకి బ్రదర్ ఉన్నారు, ఆయన బాడీ డ్రాప్ చేసినప్పుడు నాకు అది ఎక్స్పీరియన్స్ అయ్యింది, నాకు ముఖ్యంగా కుక్కల విషయం. ఎందుకంటే అది చూస్తూ ఉంది, కొన్ని అరుస్తున్నాయి, కొన్ని మాత్రం అలాగే నన్ను చూస్తూ ఉంది, అట్లా ఎలాగ జస్ట్ మూమెంట్ లేక కుక్క అనేది అలా ఒక స్టిల్గా అలా చూడడం అనేది ఎప్పుడు జరగదండి. ఎప్పుడైతే ఒక ఆత్మను చూస్తున్నప్పుడు మాత్రమే. అప్పుడు నేను దాన్ని చూస్తుంటే నన్ను చూస్తూ ఉంది, అంటే నా పక్కన మా నాన్న ఉన్నాడు అనమాట. నా దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తాను, వెంటనే ఏం చేస్తాను, నాకు అప్పుడు కొంచెం రాగానే వెంటనే వచ్చేసి మేము స్టార్ట్ చేస్తాను. అంటే చెప్తాను యాక్చువల్గా మనం ఏం చేయాలి, మన డ్యూటీస్ ఏం చేయాలి, ముఖ్యంగా ఇలాంటి బాడీ డ్రాప్ చేస్తుంది బాబా మనం ఏం డ్యూటీస్ చేయమని చెప్తాను. సో రాగానే ఏం చేస్తాను, వెంటనే మేము నామం స్టార్ట్ చేస్తాం.
సో 1 o'clock నుంచి నామం చేస్తున్నాం, మిడ్ నైట్ చేస్తున్నాం, మార్నింగ్ వరకు చేస్తూనే ఉన్నాం. ఆ మిడ్ నైట్ అంతా కూడా ఆ నామం అంతా చేస్తూనే ఉన్నాం. నామం చేసేసరికి ఏమైపోయిందంటే మాకు తెలుస్తుంది, ఎందుకంటే నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే మా నాన్నతో నాకు వెరీ క్లోజ్గా ఉండాలి, చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. అంటే నేను ఇష్టం అంటే ఇన్ ద సెన్స్ మా నాన్న నిజంగా నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించినప్పుడు వచ్చి టైం వెళ్ళిపోయాడు కలిసి ఎడడం కూర్చోవడం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు నేనేం చేయాలి, వాట్స్ మై రోల్? ఇప్పుడు ఈ స్టేట్ నా రోల్ ఏంటంటే అదేం చేయాలి, అతనికి హ్యాపీగా సెండ్ ఆఫ్ ఇవ్వాలి. మనం వెళ్ళిరా ఏం చెప్పాలంటే విష్ యూ హ్యాపీ మెహర్ఫుల్ జర్నీ అనేసి ప్రౌడ్గా చెప్పగలగాలి. ఎందుకంటే మేము ప్రతిసారి అదే చెప్పుకుంటాం. మనం బయటకు వెళ్ళినప్పుడు కూడా అదే చెప్తాం, వద్దు హాయ్ బాయ్లు మనకు వద్దు. ఇప్పుడు హాయ్ చెప్పుకుంటా అంటే ఎక్కడ ఉంది అండి మన జీవితంలో హాయ్ ఎక్కడ ఉంది చెప్పండి? ఎక్కడైనా మన హాయ్ ఉందా? మనకి హాయ్ చెప్పుకుంటున్నాం కానీ అవి వద్దు. నేను ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను ఎవరు విష్ చేయాలనుకున్నా అదే చెప్పేవాడు, నన్ను ఇలా విష్ చేయండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. విష్ యూ హ్యాపీ మెహర్ఫుల్ జర్నీ. మెహర్ఫుల్గా ఉండాలి. మెహర్ఫుల్ జర్నీ ఉన్నప్పుడు అది ఎట్టైనా బాగుంటుంది. అది నరకమైనప్పుడు హ్యాపీగా ఉంటుంది మనకి, ఎందుకంటే అక్కడ కూడా మా బాబా ఉన్నాడు అనేటువంటి నమ్మకం మనకి ఒక రిలీఫ్ ఇస్తుందండి. అండ్ ఫైనల్గా వచ్చి సో ఈరోజు మనం ఒక సప్త కర్తవ్యాలండి, 7 డ్యూటీస్. అసలు మన బాడీ విడిచిపెట్టిన తర్వాత మన వాళ్ళు కానీ మనకి వాళ్ళు కానీ ఏం చేయాలి, ఎందుకంటే ఇవన్నీ డిస్కస్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మేము చేసి చెప్తున్నాము, ఎందుకంటే మేము నలుగురు కూర్చున్నప్పుడు ఇదే మాట్లాడుకుంటాం. మనం ఉన్నప్పుడు ఏం చేసినా చేయకపోయినప్పుడు కూడా ఖచ్చితంగా ఒక రోజు అంటే వస్తుంది. ఎందుకంటే ఇదే మన క్యూ కాదు, ఇదేదో మనకి ఏజ్ని బట్టి రాదు. సో మా బాడీ విడిచిపెట్టడం అనేది నువ్వు పెద్ద కాబట్టి నువ్వు ముందు ఉండి నేను చిన్నవాడు కానీ అనుకుంటా, అలా కుదరదు. ఎందుకంటే మీ నలుగురు కూర్చున్నప్పుడు ఎప్పుడు మా నాన్నకి మా తమ్ముడికి మా అమ్మకి ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు కూడా మేము ఎక్కువ డెత్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటాం, డిస్కస్ చేస్తాం. ఎందుకంటే డెత్కు మించిన రియాలిటీ ప్రపంచంలో లేదండి. డెత్ చూసేటువంటి అంత సమానత్వం అనేది ఎవరు చూడరండి. ఎందుకంటే ఆ డెత్కు ఉన్నటువంటి ఆ యొక్క పాయిజనెస్ కానివ్వండి, డెత్ చూసేటువంటి సమానత్వం కానీ ఎవరు చూడలేరండి. ఇప్పుడు బయట ఉండేటువంటి ఒక ముష్టి వాడిని కూడా డెత్ అలాగే తీసుకెళ్తుంది. పెద్దగా మేడలో కూర్చున్నటువంటి హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చొని ఎక్కడికి ఎవరు తీసుకోపోకూడదు, నేను చావకూడదు, లాక్ చేసుకున్న వాడిని కూడా దగ్గర వెళ్ళి తీసుకెళ్తుందండి. అలా ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తుంది అన్నాడు. అందుకే అన్నాడు బాబాకి ఎప్పుడైనా ఇష్టం, బాబా ఫేవరెట్ సబ్జెక్ట్లో టాప్ 1 సబ్జెక్ట్ డెత్ అండి. ఎప్పుడు మాట్లాడుకోండి, దానికి మించినటువంటి సత్యం అనేది, దానికి మించినటువంటి విషయం వేరే ప్రపంచంలో లేదు. దాని గురించి బాగా ఫ్రీగా మాట్లాడుకోండి, భయపడకండి. అది మరణం కాదు, గుర్తుపెట్టుకోండి, మరణం కాదు. ఎందుకంటే ఒకసారి రూమి అంటాడు, మీ గాడ్ స్పీక్స్ ఒక మాట అంటాడు రూమి, సద్గురు రూమి, నేను మరణం గురించి ఎప్పుడు భయపడలేదే. ఎందుకంటే చాలా గ్రాండ్గా ఫీల్ అవుతాం, చాలా గ్రేట్గా ఫీల్ అవుతాం, నేను సెలబ్రేట్ చేసుకుంటాను ఎవరైనా చచ్చిపోయినా కూడా. ఎందుకంటే నేను ఒక వృక్షంలో ఉన్నప్పుడు వచ్చేసి వృక్షంగా చావకుంటే ఇంకొక కాన్షియస్ లెవెల్ నాకు రాదు, హయ్యర్ కాన్షియస్ లెవెల్ రాదు. ఇప్పుడు నేను స్టోన్గా ఉండిపోయాను అనుకోండి, నెక్స్ట్ కాన్షియస్ ఉన్నాయి కదా మనకి గాడ్ స్పీక్స్లో 7 లీవ్స్ ఉన్నాయి కదా. ప్రతి దానికి కూడా వృక్షంలో చనిపోకపోతే నేను జంతువుని కాను, జంతువుగా చచ్చిపోకపోతే నేను మానవుడిగా కాను, మానవుడిగా చచ్చిపోకపోతే నేను మాధవుడిని కాను. అంటే కింద నుంచి స్టోన్ ఫామ్ నుంచి నన్ను బాగా హెల్ప్ చేసింది వీళ్ళు వాళ్ళు కాదు, నాకు చావు హెల్ప్ చేసింది అంటాడు రూమి. అంటే నన్ను అలా ఫార్వర్డ్ చేసుకుంటూ కాన్షియస్ లెవెల్ నన్ను పెంచుకుంటూ చివరికి ఆ డివైన్ కాన్షియస్ ఇచ్చింది కూడా, చివరికి నా భగవంతుడు ఐక్యమైన చేసింది కూడా మరణమే. ఆ లాస్ట్ మరణం పేరే మనోనాష్, అనిహిలేషన్ ఆఫ్ మైండ్. మనసు అనేది చచ్చిపోయింది అనుకోండి, అక్కడ మన భగవంతుడితో ఐక్యమైపోతుంది. అది మన జీవిత గమ్యం. కనుక మనం డెత్ గురించి భయపడాల్సిన అవసరం లేదు, మన డెత్ గురించి మాట్లాడుకుంటే రాదేమో అనేటువంటి భయపడాల్సిన అవసరం లేదని బాబు మనకి చాలాసార్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఇది తీసుకుంటున్నప్పుడు మనం పర్ఫామ్ చేయాల్సినటువంటి 7 డ్యూటీస్ అండి. ఇది కేవలం అవతార్ మెహర్ బాబాకి మాత్రమే సంబంధించింది కాదండి, ప్రతి ఒక్కరికి కూడా. ఎందుకంటే మనకి మనకి రోజు బాగున్నా బాగాలేకపోయినప్పటికీ కూడా ఏది వచ్చినా ఈ రోజు మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. సో ఇక్కడ బాబా చెప్పినటువంటి విషయాలు మేము ఒక 7గా తీసుకున్నామండి, 7 డ్యూటీస్గా తీసుకున్నాం. అసలు డ్యూటీ అనేది చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా నేను చాలాసార్లు మన సవాస్లో చాలాసార్లు మనం డిస్కస్ చేస్తాం. ఎందుకంటే 3 రకాలు ఉన్నాయి మనకి. ఎందుకంటే వర్క్, డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, పని, కర్తవ్యం, బాధ్యత. మనకి అవేర్నెస్ లేకపోయేసరికి 3 ఒకటైనా మనకి తలంపు వస్తుంటుంది ప్రతి దానికి. 3 ఒకటే కదా అనేసి, 3 ఒకటి కాదండి. ఎందుకంటే మనం తెలుసుకున్నాం, వర్క్ వేరు అంటే పని వేరు, కర్తవ్యం వేరు, బాధ్యత వేరు. వర్క్ అంటే ఏంటి, నువ్వు మనస్సుతో ఉంటే, నువ్వు మనస్సుతో ఏది చేసినా ప్రపంచంలో అది పని కిందనే వస్తుంది. ఒక తల్లి అనుకుంటుంది తన బిడ్డకి అన్నం పెట్టడం అనేది కూడా అది నా బాధ్యత, నా కర్తవ్యంగా భావిస్తానని చెప్పి బాబా అన్నాడు. నెవర్ అనేస్తాడు, ఛాన్సే లేదనేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాడు బాబు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చి నీ కొడుకు అప్పుడే ఆడుకుంటూ
ఇంట్లోకి వచ్చాడు. మధ్యాహ్నం టైంలో 2 గంటలు 3 గంటల టైంలో వచ్చాడు. అమ్మ ఆకలిస్తుందమ్మా అంటే నువ్వేం చేస్తున్నావు? అన్నం వండి పెడుతున్నావు. అదే టైంలో ఒక భిక్షగాడు బయట వచ్చి, అమ్మా నేను తిని 2 రోజులైందమ్మా, నాకు కొంచెం ఒక ముద్ద అన్నం పెట్టమ్మా అని అడిగినప్పుడు, అంటే నీ బిడ్డ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చాడు, వాడికి ఒక అరగంట అయినా ఏం కాదు, వాడు బ్రేక్ఫాస్ట్ లంచ్ పెట్టకపోయినప్పటికి కూడా. కానీ ఎంతమంది తల్లులు రేపు కాసేపు ఉండరా, బయట పిలుస్తాం, 2 రోజులు పప్పు తినలేదంట, వెళ్ళి పెట్టేసి వద్దామనేసి ఎంతమంది ఇళ్లలో ఎంతమంది తల్లులు ఆ విధంగా బయటకి వెళ్ళి ఆ భిక్షగాడికి ఒక్క ముద్ద పెట్టగలుగుతోంది. అది వర్క్ అండి. అందుకే బాబా అన్నాడు అది వర్క్. వర్క్ ఉండిపోయావు అనుకో, అలాగే ఉండిపోతావు. యూ హ్యావ్ ది వర్కర్. ఇంకా కింద దిగజారిపోతాను. యువర్ సర్వెంట్ టు ద మైండ్ అన్నాడు. బానిస అయిపోతున్నావు ప్రపంచానికి, మనసుకు బానిస అయిపోయావు. అప్పుడు బాబా అన్నాడు. సో ఇవన్నీ కూడా వర్క్స్ అండి. అంటే మనసుతో ఏం చేసినప్పటికీ కూడా దేని కింద వస్తుంది? పని కింద వస్తుంది. అదే తల్లి కనుక కాసేపు బిడ్డని కన్విన్స్ చేసేదానా వచ్చేసి ఒక 2 నిమిషాలు ఎవరో అన్నం అంటే కదా వాళ్ళు పెట్టేసి నీకు పెడతాను అలా వెళ్ళగలిగిందంటే అక్కడ తెలియకుండా మనసు మాట వినకుండా బయటికి వెళ్ళి ఆ భిక్షగాడికి అన్నం పెడుతుందండి. అక్కడ బియాండ్ మైండ్ జరిగిందండి. అక్కడ బియాండ్ మైండ్ అంటే మనసు మాట వినకుండా మనసు ఏం చెప్తుంది? అయ్యో వాడు కదా, వాడు ఎవరో తెలియదు నీకు, వాడి పెడతావు అనవసరం దండగా. అలా ఇప్పుడు రైస్ కూడా బాగా కాస్ట్లీ అయిపోయింది, అవంతా పెడతావు, లేదా నిన్న పాసిపోయిన అనగానే పెట్టం, అది మనసు చెప్తుంది. కానీ అలా లేకపోయినప్పుడు మనం చేసుకున్నట్టు ఆహారం వాడు అడిగింది ఒక ముద్దని, ఒక ముద్ద పెట్టినా కూడా చాలా అమ్మ నీ మిగతా బుద్ధిలో మిగతా ఇంట్లో అడుక్కుని తింటాను అన్నాడు. ఒక ముద్ద కానీ పెట్టగలిగింది అమ్మ. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఒక పెట్టగలిగింది ఆ తల్లి కనుక ఆ భిక్షగాడికి అన్నం ముద్ద పెట్టగలిగిందంటే బాబా దాని ఏమన్నాడంటే డ్యూటీ, దాన్ని ఒప్పుకున్నాడు. అది కర్తవ్యం, ఆ తల్లి చేసిన కర్తవ్యం అన్నాడండి. అంటే విత్ మైండ్ అనమాట. విత్ మైండ్ తో చేస్తే అది వర్క్ కింద వస్తుంది, బియాండ్ మైండ్ కింద చేస్తే డ్యూటీ కింద వస్తుంది. డ్యూటీ ఫర్ బాబా. అండ్ ఫైనల్గా వచ్చేసి రెస్పాన్సిబిలిటీ అంటే వితౌట్ మైండ్ అండి. ఇలా ఉంటుంది. అంటే విత్ మైండ్ ఏదైతే చేసినా అది వర్క్ కింద, బియాండ్ మైండ్ కింద చేస్తే అది డ్యూటీ కింద, వితౌట్ మైండ్ చేస్తే అది మనకి రెస్పాన్సిబిలిటీ. వితౌట్ మైండ్ అంటే వచ్చేసి యునైట్ విత్ గాడ్ అండి. అది మన రెస్పాన్సిబిలిటీ అండి. ఇది కాదు, ఇవన్నీ మనకి ప్రైమరీ కాదండి, ఇది సెకండరీ. మనకి అన్ని కూడా ఇంకా మిగిలితే బాబాదే అన్నాడు నువ్వు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మిగిలితే సెకండరీ చేయమన్నాడు. మిగలదండి, ఛాన్సే లేదు. ఒకసారి మన ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మీద కనుక మనం ఫోకస్ చేసామనుకోండి, ఒకవేళ ఉన్నప్పుడు కూడా మనకు తెలియదండి ఆ స్టేట్ ఎలా స్టేట్ ఉంటుందంటే మనకి బాధలు ఉంటాయి కానీ ఆ బాధ నిన్ను బాధ పెట్టదు అన్నాడు. నీకు దుఃఖం ఉంటుంది కానీ ఆ దుఃఖం నిన్ను దుఃఖ పెట్టదు. అంటే నువ్వు ఎలా ఉంటావని తెలియకుండా దట్ లైఫ్ ఆఫ్ డిటాచ్మెంట్ అనేది నువ్వు లీడ్ చేస్తావు అని చెప్పాడు. ఆ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఎప్పుడంటే నేను మెహర్ బాబు లైకింగ్ కావాలప్ప, ఎంతకాలం బాబా ఈ యొక్క వేదన నా వల్ల కావటం లేదు, నేను ఇంకా డిస్టెన్స్ పెట్టావు, ఎప్పుడు నీలో చేరుకుంటాను, ఇంకా నీ గురించి ఎప్పుడు తెలుసుకుంటాను, నేను ఎప్పుడు ఐక్యం అవుతాను అనేటువంటి లాంగింగ్ పిచ్చి వన్ చేసేస్తుంది. ఆ రెస్పాన్సిబిలిటీ పెట్టుకోగలిగితే మనకు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ. తర్వాత బాబాకి ఇచ్చిన టైం మిగిలితే ప్రపంచానికి ఏమన్నాడు అప్పుడు చూసుకోమని చెప్పాడు. కానీ అది రెస్పాన్సిబిలిటీ అండి. అది వితౌట్ మైండ్ వల్ల మాత్రమే మనకి సాధ్యమవుతుందండి. సో ఇది డ్యూటీస్ అండి. సో మనం ఏమనుకుంటున్నామంటే ఇక్కడ మనం మాట్లాడుకున్నది వర్క్ గురించి కాదు, అలాగే రెస్పాన్సిబిలిటీ గురించి కూడా, కానీ డ్యూటీ. ఎందుకంటే ఇట్స్ అ వెరీ ట్రూత్ అండి. మన ట్రూత్ ఎప్పుడైతే మనం ఎప్పుడు తీసుకోగలుగుతామో తెలుసా అండి, ఎప్పుడైతే మనం బియాండ్ మైండ్ మన యొక్క మనసుకి అతీతంగా ఉన్నప్పుడు మాత్రమే మన ట్రూత్ ఆ సత్యాన్ని మనం తీసుకోగలం, లేకపోతే తీసుకోలేమండి. మనసు ఇంకా బానిస అయిపోతూనే ఉంది. సో కనుక ఆ 7 డ్యూటీస్ తెలుసుకుందాం. మనం మనం పర్ఫామ్ చేయాల్సినటువంటి 7 డ్యూటీస్ అంటే నెంబర్ 1 తీసుకుంటే దానికన్నా ముఖ్యంగా వచ్చేసి మనం ఎవరు ఏం చేయాలి, రోల్స్ ఏముంటుంది. ఆ రోల్స్ అంటే బాబు కూడా ఒకసారి చెప్పడం జరిగిందండి. ఒకటి వచ్చేసి గాడ్ లవర్స్ ఏం చేయాలి, గాడ్ లవర్స్, అవతార్ మెహర్ బాబా ప్రేమికులు అంటే మనము, తర్వాత స్పిరిచువల్ వర్కర్స్, 4 వచ్చేసి భౌతిక సంబంధికులు. 4 కేటగిరీస్ చెప్పాడు. ఒకటి భగవత్ ప్రేమికులు అంటే గాడ్ లవర్స్, నాట్ ఓన్లీ మెహర్ బాబా కాదండి మిగతా వాళ్ళకి కూడా. తర్వాత మెహర్ బాబా ప్రేమికులు, 2 వచ్చేసి స్పిరిచువల్ వర్కర్స్ అని చెప్పాడు. 3 వచ్చేసి 4 భౌతిక సంబంధికులు. భౌతిక సంబంధికులు అంటే అతను బాడీ విడిచిపెట్టిన వ్యక్తికి నాకేం సంబంధం, ఇప్పుడు నాకు తండ్రి అతను, ఆ తండ్రికి నేనేం చేయాలి. బాబా ఏం చెప్పాడు, బాబాకి ఇప్పుడు ఒక తీసుకున్నప్పుడు ఎందుకంటే అతనికి నాకు సంస్కారం అయిపోయింది, ఫినిష్డ్ అంతే, నేనేం చేయాలి అతనికి స్పిరిచువల్ బెనిఫిట్ వచ్చేలాగా, బాబాని ప్లీజ్ చేసేలాగా, ఆ తండ్రి దగ్గర చేరుకోవడానికి ఈ తండ్రికి నేనేం చేయాలి, ఇది నాకు ఇంపార్టెంట్. సో దీనికి ఏం చేయాలంటే నా భౌతిక సంబంధికుడికి నేనేం చేయాలి, నా కొడుకు నేనేం చేయాలంటే ఏం చేయాలో బాబాకు 1 by 1 చెప్తాడండి. నెంబర్ 1 వచ్చేసి సప్త కర్తవ్యాలు మనం చేయాల్సిన మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఆత్మ ఉనికి విశ్వాసం అండి. ఫస్ట్ నెంబర్ 1 మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇంక ఈ టైంలో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సోల్. ఒక సోల్ ఉంటుంది, బాడీ విడిచిపెట్టేశాడు కాబట్టి ఇంక సంబంధం లేదు, అతను ఏమీ లేదు, నథింగ్ అనుకుంటే మాత్రం బాబాదే ఉన్నాడు. లేదు, సోల్ ఉంటుంది, ఎగ్జిస్టెన్స్.
ఆ సోల్ వింటుంది, నువ్వు ఏం చేసినప్పటికి కూడా ఆ సోల్ అనేది కూడా గ్రాస్ప్ చేసుకుంటుంది. రెండోది వచ్చేసి నువ్వు ఏం మాట్లాడినా చూసినా ఏం చేసినా ఆత్మకి ఎరుకవుతుంది. మనం అనుకుంటాం చచ్చిపోయాడు కాబట్టి వాడికి ఏం తెలియదు, వాడి చుట్టుపక్కల మనం ఏదైనా చేసేద్దాం అనుకుంటున్నాను, వాడికి కాన్షియస్ ఉంటుంది, ఎందుకంటే ఆత్మకి ఎరుకవుతుందని చెప్పాడు. ఇంకో రెండోది మూడోది వచ్చేసి నీ స్వార్థ కపటత్వం అనేది ఆత్మకి కీడు చేస్తుందని చెప్పాడు. చూడండి, మనకి ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చనిపోయినప్పుడు వాడు ఏడవని ఉండదు, కానీ మనం ఎక్కడో లోపల నుంచి తోసుకుంటే మనం అనేది లాక్కు వస్తాం. బాబాజీ అన్నాడు స్వార్థం కపటత్వం ముఖ్యంగా అలాంటి వాళ్ళు దూరం పెట్టమన్నాడు బాడీ చేసినప్పుడు కూడా. ఎందుకంటే దానివల్ల అంటే ఇక్కడ ఆత్మ అంటే సూక్ష్మ మానసిక శరీరాలతో అనుసంధానమై ఉంది. అక్కడ భౌతిక శరీరం మాత్రమే లేదు, కానీ ఆ రెండు శరీరాలు ఉన్నాయి కదా, అదొకటి చెప్పడం జరిగిందండి. ఇంకొక పోతే నాలుగొక డ్యూటీ ఏంటంటే మనకి ఆ క్షణం నుండి అంటే బాడీ విడిచిపెట్టినటువంటి ఆ క్షణం నుండి కూడా ఆ వాతావరణం ఎలా ఉండాలంటే 3 చెప్పాడండి. ఎలా వాతావరణం నిండిపోవాలంటే, ఒకటి భగవంతుడి నామం, భగవంతుడి రూపం, భగవంతుడి జీవితం. ఆ 72 గంటలు, ఎందుకంటే మేము ఆల్మోస్ట్ మ్యాక్సిమం మేము చేస్తూనే ఉన్నాం. 3 days మాత్రం మాట్లాడుకోవడం కానీ లేకపోతే నామం చెప్పడం కానీ చేస్తున్నాం. ఎందుకంటే అతను వింటాడు, మా ఫాదర్ వింటుంటాడు, అన్ని తీసుకుంటాడు. మేమైతే చేస్తాం. ఎందుకంటే ఎక్కడ కూడా నాకు తెలిసినంత వరకు తక్కువ, ఒక 2-3 సంఘటనలు తప్పించి. ఎందుకంటే బాబా కోరుకున్న విధంగానే ఉంది మా బాబా చెప్పినట్లు ఎక్కడ ఈ 3తో కవర్ చేస్తాం. ఎందుకంటే నేను మాట్లాడుతున్నాను, సో ఇక్కడ వచ్చినటువంటి మా రిలేటివ్స్తో వాళ్ళు మాట్లాడుతూ చక్కగా మాట్లాడుతున్నాను. విన్నప్పుడు ఏమవుతుందంటే మా నాన్న కూడా వింటాడు. ఎందుకంటే ఇది ఒక అవకాశం. నేను ఫస్ట్ మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకున్నాను. బాబా ఒకసారి చాలా హ్యాపీగా ఉన్నప్పుడు వచ్చేసి ఒక ప్రశ్న అడుగుతాడండి. ఆ భగవంతుని తెలుసుకోవడానికి మనందరికీ కూడా ఒక అపురూపమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక అవకాశం ఇస్తాడు, తెలుసా మీకు అన్నాడు. ఒక భగవంతుడు ఆ భగవంతుని తెలుసుకోవడానికి, ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి, ఆ ప్రేమను తెలుసుకోవడానికి ఆ భగవంతుడే మరో రూపంలో ఒక అద్భుతమైనటువంటి అపురూపమైనటువంటి అవకాశం మీకు ఇస్తాడు. ఇట్స్ వెరీ గుడ్ ఆపర్చునిటీ, బ్యూటిఫుల్ ఆపర్చునిటీ అన్నాడండి. అది ఏదో కాదు, డెత్ అని చెప్పాడు. మరణం అనేది కూడా భగవంతుని తెలుసుకోవడానికి ఒక అవకాశం, మామూలు అవకాశం కాదండి, అద్భుతమైనటువంటి అపురూపమైన అవకాశం. ఫస్ట్ పుట్టినప్పటి నుంచి కూడా, పుట్టినప్పుడు మనం ప్రామిస్ చేసామండి. ఏం ప్రామిస్ చేసాం? ఒక్కసారి ఆలోచిస్తే మనం ఒక్కసారి మనం ఎక్కడి నుంచి వచ్చామని తలుచుకోండి. మనం హ్యాపీగా ఉన్నాం కానీ ప్రపంచం అనుకుంటాం, కానీ మనం ఎక్కడి నుంచి వచ్చామండి? తల్లి కడుపు నుంచి వచ్చాం. తల్లి కడుపులో ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుంది. ఆ తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ వచ్చేసి మనం మామూలు ఇల్లు కట్టుకుంటే మనకు లివింగ్ రూమ్ కావాలి, తిరగడానికి లివింగ్ రూమ్ కావాలి, పడుకోవడానికి బెడ్రూమ్ కావాలి, తినడానికి కిచెన్ కావాలి, మలమూత్ర విసర్జన చేయడానికి టాయిలెట్ కావాలి. ఇలా అన్ని చేసుకున్నటువంటి మనము కూడా ఎప్పుడైనా కూడా ఒక్కరోజు కనుక మనం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కూడా ఏ పనులైతే చేస్తున్నామో అవన్నీ ఒక చోట చేయగలమా? అది హఫీజ్ మనందరినీ కూడా గుర్తు చేస్తున్నాడు. కానీ నువ్వన్నీ అలాన్ని తల్లి కడుపును చేసి బయట వచ్చావు. అంటే తల్లి కడుపులో ఎక్కడికైనా ఆ బిడ్డకి లివింగ్ రూమ్ ఉందండి? ఆ లివింగ్ రూమ్లో ఉన్న తర్వాత వాడికి అసలు రెస్ట్ తీసుకోవాలి కాబట్టి కడుపులో తల్లి కడుపున ఎక్కడ బెడ్రూమ్ ఉందండి? ఇక్కడ 2 BHK కానీ 3 BHK కానీ వాడికి ఇంకా అన్ని తినేసాడు కదా, ఇంకేదో టాయిలెట్కి వెళ్తామంటే కానీ లోపల తల్లి కడుపున టాయిలెట్ ఉందని చెప్పండి. అటువంటి దౌర్భాగ్య స్థితి అనుభవించి ఎందుకు వచ్చామంటే అప్పట్లో అడిగాం మన భగవంతుని, ఇదేంటి ఇంత దౌర్భాగ్యత్వం ఏంటి అంటే నన్నేం చేయమంటావు? నువ్వు చేసుకున్నావు, నీ స్వార్థ కోసం చేసుకున్నావు. ఇప్పుడు చూసి నీ గురించి ఆలోచించుకున్నావు. సృష్టి అని కొన్ని వందల లక్షల కోట్ల జన్మల నుంచి అదే అలా ఏడుస్తున్నావు. నన్నేం చేయమంటావు? అది నువ్వు చేసుకుంది. ఇది సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ యాక్షన్స్ అంటారు ఇంగ్లీష్లో. నీకు నువ్వు చేసుకుంది, అది నాకు సంబంధం లేదు. నువ్వు సఫరింగ్ అనే పదం కూడా వాడకు. బాధ అనేది నువ్వు బాధపడటం లేదు. బాధ అనేది ఎవరో తెలుసా? గదాధర్ వచ్చేసి సత్యాన్ని తెలుసుకోవడానికి రామకృష్ణ పరమహంస పడ్డటువంటి ఆ తపని పేరు బాధ. మీరా కృష్ణుడి కోసము ఓ కృష్ణుడు నాకు కనిపించడం లేదు, ఎక్కడున్నావు నువ్వు? పిచ్చి దాంట్లో తిరిగేది, అది బాధ. వాళ్ళు పడింది బాధ, మీరు పడింది బాధ కదన్నాడు. కనీసం ఆ పదం కూడా అనుకో, పదం అన్నాడు కాదు, ఇన్సల్ట్ టు దట్ వర్డ్ అన్నాడు. ఆ సఫరింగ్ అనే పదానికి నువ్వు దాని ఇన్సల్ట్ చేస్తున్నావు అన్నాడు. అది కాదని ఇట్స్ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ యాక్షన్స్. అప్పుడు చెప్పినప్పుడు అనంత కరుణామయుడు అన్నటువంటి మెహర్ బాబా మనకి ప్రామిస్. సరే ఏం చేయమంటావు అంటే, ఓకే నేను బయట వేసేస్తాను కానీ నాకు ఒక ప్రామిస్ చేస్తావు అన్నాడు. చెప్పు బాబా అంటే, నువ్వు బయటకు వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకో, ఎందుకంటే మనం ఇంకా మాయలోకి రాలేదు. మాయలోకి రాకముందే మాయావి అయినటువంటి మెహర్ బాబాకి మన మధ్య జరుగుతున్నటువంటి సంఘటన. ఏం చెప్తున్నామంటే, బాబా నెక్స్ట్ ఇంక రాను బాబా, ఏంటంటే బయట వేసేసి ఏం చేయాలి బాబా అంటే, వచ్చేసి తెలుసుకో, సత్యాన్ని తెలుసుకో, నీ జీవిత గమ్యం తెలుసుకున్నామని నేను బయట వేసేస్తామని చెప్పి అలా బాబాకు మనం ప్రామిస్ చేసి బయట వచ్చామండి. బయట వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అన్న విషయం బాబా కన్నా మనకే బాగా తెలుసు. అన్ని విషయాలు మర్చిపోయేసి వెళ్ళిపోతున్నాం, అన్ని తెలుగుతున్నాం. నాలుగు అమ్ముంటాం మళ్ళీ వస్తాం కదా. సో అంటే అప్పటికప్పుడు గుర్తు చేస్తాం. ఎంత కంపాషనేట్ మెహర్ బాబా అంటే,
ఓకే, బతుకున్నంత వరకు కనీసం నన్ను చూడరా అన్నాడు. చూడటం లేదు మనం. రేపు కాసేపు నా నామం చేయరా నన్ను, నేను రిలీఫ్ చేస్తాను, నేను ఇస్తాను, నీకు హెల్ప్ చేస్తాను, నీకు రియల్ హెల్ప్ చేస్తాను. నువ్వు రిలీఫ్ కోసం పరిగెత్తుకు. రిలీఫ్ ప్రపంచంలో ఉండే వాళ్ళకి రిలీఫ్ ఇస్తారు. నీకు కావాల్సిన ఉపశమనం కాదు, నీకు కావాల్సిన సహాయం కావాలి. ఒక రిలీఫ్ ఇస్తుంది ప్రపంచం నీకు. ఎందుకంటే బాబా ఒకసారి అన్నాడు, ఐఎమ్ నాట్ జెండు బామ్ అన్నాడు, ఐఎమ్ నాట్ అమృతాంజన్ అన్నాడు ఒకసారి. అందుకని అమృతాంజన్ కంపెనీ అప్పటి నుంచి ఉందండి. ఎందుకంటే మనకి చూడండి, ఒక చిన్న విషయం అడుగుతాడు, అమృతం మన తలనొప్పి వస్తుందండి, అమృతాంజన్ వచ్చేసి మళ్ళీ పూసుకున్న తర్వాత అమృతాంజన్ బయట పడేయచ్చు కదా, తలనొప్పి తగ్గిపోయింది కదండి మనకి. అమృతాంజన్ పూసుకున్నాక తలనొప్పిగా ఉండింది నాకు, అమృతాంజన్ పూసుకున్నాను, తలనొప్పి తగ్గిపోయింది కదా, అమృతాన్ని ఇంట్లో దేని పెట్టుకుంటున్నా బయట పడేయచ్చు కదా. మనకు తెలుసు ఆ విషయం, ఎందుకంటే ఇప్పుడు తగ్గింది కానీ మళ్ళీ వస్తుంది. అందుకు బాబా అన్నాడు, నీకు అమృతాంజని ఇచ్చేది రిలీఫ్, ఆ తల ఎందుకు వచ్చిందో చెప్పేది నేను చేసే రియల్ హెల్ప్, అమృతాంజని ఇచ్చేది రిలీఫ్ అన్నాడు. సో మన రిలీఫ్ కోసం మనం పాకులాడుతున్నాము కానీ మన హెల్ప్ కోసం కదా, అది బాబా అన్నాడు. ఏం పర్వాలేదు, ఓకే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కాలేదా, పోనీ లాస్ట్ మినిట్లో అంటారా అంటే అప్పటికి నిజంగా కరెక్ట్ లేదండి. అప్పటికి చివరికి ఒక మాట తెలుసండి బాబా, ఏం పర్వాలేదు, బతుకున్నంత వరకే కదా, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా ఎవరు కూడా ఎంప్లాయీ మీ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పరు కదా. నువ్వు చచ్చిపోయిన తర్వాత వచ్చేసి మీ భార్య ఫోన్ చేసేసి ఎక్కడున్నారంటే రండి రండి అంటే ఆవిడ ఫోన్ చేసి పిలవదు కదా. అప్పుడు నువ్వు అన్నింటిలో ఫ్రీడమ్ అయిపోతావు కదా. పోనీ అప్పుడైనా నీకు అవకాశం ఇద్దామనేటువంటి ఉద్దేశంతో 3 రోజులు నీకోసం నేను కేటాయించాను అన్నాడు. బతుకున్నంత వరకు 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు నీకు టైం లేకపోయినప్పుడు కూడా చివరిగా ఖచ్చితంగా నువ్వు ఇచ్చి తీరాలి ఆ టైంలో. ఆ టైంలో అంటే నా గురించి తెలుసుకోరా అని చెప్పాడు. కాబట్టి అటువంటి ఆత్మలకి మనం ముఖ్యంగా మెహర్ బాబాని ఫాలో అవుతున్నట్టు మనం కనుక అలాంటి వాళ్ళు చేయగలిగితే బాబాని ప్లీజ్ చేసినట్టు అవుతుందండి. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ 3 కప్పేమని చెప్పాడు, నింపేమన్నాడు. నామం, రూపం, జీవితంతో. నామం చేయండి, రూపాన్ని చూడండి, వీడియో చూడండి, బాబా వీడియో చూడండి. అలా చూస్తున్నప్పుడు నాతో పాటు, ఎందుకంటే నేను వీడియో ప్లే చేస్తున్నప్పుడు నాకు తెలుసు ఆ విషయం, నాతో పాటు మా నాన్న కూడా మా వీడియో చూస్తున్నాడు. నేను బాబా గురించి చెప్తున్నప్పుడు కూడా నాకు తెలుసు, ఎందుకంటే స్టిల్ నేను 3 డేస్లో బాబా గురించి చెప్తున్నప్పుడు కూడా 10 మంది అనుకుంటారు కానీ నాకు తెలుసు 11 మంది మా నాన్న అనే విషయం నాకు తెలుస్తుంది. నేను ఫీల్ అవుతున్నాడు, మా నాన్న ప్రెజెన్స్ నేను ఫీల్ అవుతున్నాను. సో వింటున్నాడు ఆ విషయాలన్నీ కూడా. ఎందుకంటే ఇలా విన్నప్పుడు ఏమైపోతుందంటే అతనికి చక్కగా వచ్చేసి బాబా స్పిరిచువల్ బెనిఫిట్ ఇవ్వడానికి ఇవి కూడా కొంచెం హెల్ప్ అవుతుందండి. మనం చేసే ఈ కార్యక్రమం చేయగలిగితే ఎవరైనప్పటికీ కూడా అది భగవంతుడికి, తనకి భగవంతుడు వచ్చేసి ఈ వ్యక్తికి ఏదైతే స్పిరిచువల్ బెనిఫిట్ ఇవ్వాలనుకుంటున్నాడో ఇది ఇలాంటి కార్యక్రమాలు బాబాకి హెల్ప్ అవుతుంది. ఇంకేం కాదండి, మనకి హెల్ప్ కాదు, బాబాకి హెల్ప్ అవుతుంది. తనకి ఇవ్వాలనుకున్నటువంటి స్పిరిచువల్ బెనిఫిట్ని కూడా తొందరగా బాబా ఇవ్వగలగాడు. అండ్ ఫైనల్ 5th వచ్చేసి ఆత్మ భౌతిక శరీరం విడిచిన తర్వాత అక్కడ ఎవరికి దూరం కావడం లేదు. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆత్మ భౌతిక దేహం విడిచిపెట్టిన తర్వాత అక్కడ ఎవరికి దూరం కావట్లేదు, కానీ ఆత్మ తన గమ్య స్థానానికి ఒక అడుగు ముందుకు వెళ్తుంది. మనకు అనిపిస్తూ ఉంది నా భర్త దూరం అయిపోయాడు, లేకపోతే నా తండ్రి దూరం అయిపోయాడు, నా వాళ్ళు దూరం అయిపోయాడు, నా రిలేషన్ దూరం అయిపోయాడు అని మనం అనుకుంటున్నాం. కానీ ఎందుకంటే మనకి దగ్గరికి వెళ్ళే మార్గం మనకు తెలియక, మన ఎవరితో దగ్గరలో ఉన్నామంటే ఇలాంటి ఆన్సర్లు, ఇలాంటి మాటలు రావు. ఎందుకంటే మనకు దగ్గరగా ఉండాల్సిన వాటితో ఉంటే మనకు తెలుస్తుంది ఆ విషయం. అంటే మరణం అనేది కూడా ఒక అడుగు ముందుకి. ఏ ముందు వేసాడంటే తన గమ్య స్థానానికి చేరుకోవడానికి ఇట్స్ 1 స్టెప్ ఫార్వర్డ్, ఇట్స్ నాట్ బ్యాక్వర్డ్. అది వెనకబడలేదు. కానీ ఇప్పుడు వెనకబడతాడంటే వచ్చేసి ఎప్పుడంటే నువ్వు పెట్టేటువంటి కన్నీళ్ళ వల్ల, నువ్వు పెట్టేటువంటి స్వార్థపూరితమైన ఆలోచన వల్ల ఒక దారం పెట్టి వెనక లాగుతున్నావు అన్నాడు బాబా. ఎందుకంటే నీ దేనికి పనికిరావు, నీ యొక్క కన్నీరు దేనికి పనికిరావు. కనీసం ఎవరైనా దాహం తీరుస్తూ అంటే నీ కన్నీళ్ళు తీసుకున్న గ్లాస్ తీస్తే కనీసం వాడు దాహం తీరుతుంది అన్నాడు. ఎందుకంటే మన కన్నీరు అంతా ఎలా సాల్ట్ వాటర్ అండి, ఎప్పుడైనా మనం టేస్ట్ చేసుకుని తెలుస్తుంది. సాల్ట్ వాటర్ దేనికి పనికిరాదు అండి. అంటే ఎన్ని ఏడు క్రియేట్ చేసామంటే మనం కూడా బాబా అన్నాడు ఈ సృష్టి అంతా కూడా ఒక సముద్రానికి కప్పేస్తా అండి, సృష్టి కూడా సరిపోదంట, అంత ఏడు క్రియేట్ చేయమంట. మనం సృష్టి అంతా కూడా సాగరానికి కప్పేసామనుకో అండి, అన్ని ఏడు క్రియేట్ చేయాలి. కానీ నువ్వు ఏడ్చే ఏడుపులు వచ్చేసి నేను ముంచేస్తుంది, నా కోసం ఏడ్చిన ఏడుపు నేను తేలుతుందని చెప్పాడు. నా కోసం ఏడ్చిన ఏడుపు, ఒక ఏడుపు ఏడ్చినప్పుడు కూడా నన్ను ఎదిగేలా చేస్తుందని చెప్పాడు. కానీ నువ్వు ఏడ్చే ఏడుపు వల్ల నేను ముంచేస్తుందని చెప్పాడు. నువ్వు మునిగి అతను వెళ్తున్నటువంటి అతను నువ్వు ముంచేయడం జరుగుతుంది. సో ఎప్పుడు కూడా బాధపడకండి అని చెప్పాడు. ఇది చాలా గొప్ప విషయము, అర్థం చేసుకోవాల్సినటువంటి అవగాహన మనం పెంచుకోవాలండి. ఇకపోతే 6వ విషయం వచ్చి అర్థం లేని, ఉపయోగం లేని, నిరర్ధకమైనటువంటి కర్మకాండల వల్ల ఆత్మ తన సత్య మార్గానికి ఆటంకాలు నీ చేతులారే కల్పిస్తున్నావు అన్నాడు. ఇలా చేయడం వల్ల ఏమైపోతుందా అంటే తెలియకుండా నాకు వేసి ఒక అడుగు వెనకేస్తూ ఉంటే నీకు తెలియకుండా నీ రిచువల్స్ చేయడం వల్ల ఏమైపోతుందా అంటే అతను ఒక అడుగు ముందుకేస్తూ ఉంటే 10 అడుగులు నువ్వు వెనకించి లాగుతున్నావు అన్నాడు.
రిచువల్స్ అని నీకు యూజ్లెస్ కనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ద సొసైటీలో వాళ్ళు వీళ్ళు అనుకుంటారని ఆలోచిస్తున్నావు తప్పించి గుర్తుపెట్టి సృష్టి గురించి ఆలోచించి ఒక స్థాయిలో మాత్రమే నువ్వు సృష్టికి ప్రిఫరెన్స్ ఇవ్వు తప్పించి ఒక స్థాయి మించి ఎప్పుడు కూడా సృష్టికి ఇవ్వద్దన్నాడు. ఆ స్థాయి మించినప్పుడు మాత్రమే నువ్వు సృష్టికర్తకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ ఫైనల్గా వచ్చేసి 7th ఆత్మ అంతర్గత ఆధ్యాత్మిక పయనాన్ని ఎలా చేయాలంటే మన దాంట్లో కూడా ఆ 7 స్టెప్స్లో కూడా 7 ఉన్నాయండి. ఎలా ఉండాలంటే మనం చేసే పనులు ఎలా ఉండాలంటే ఆత్మ అంతర్గత ఆధ్యాత్మిక పయనాన్ని నెంబర్ 1 ఎలా ఉండాలంటే సులువుగా ఉండాలి, దాన్ని సులువుగా సాగనింపలా ఉండాలి. నెంబర్ 1 సులువు ఈజీగా ఉండాలి. రెండోది ఆనందంగా ఉండాలండి. ఆనందంగా మన ఏడుపుల వల్ల మనం ఏమైపోతున్నాడు అతను పొందేటువంటి బ్రహ్మానందం ఏదైతే బ్లిస్ ఏదైతే ఉందో మనకు చేతులారా మనమే అతను ఆటంకం కలిగిస్తున్నాం. నెంబర్ 1 సులువుగా, రెండోది ఆనందంగా అతనికి సెండ్ ఆఫ్ ఇవ్వగలగాలి. నెంబర్ 2 వచ్చేసి సంతృప్తిగా, సాటిస్ఫాక్షన్. ఎందుకంటే నువ్వేం చేయలేవు అన్నీ కూడా ఇది బాబా చేసేసిన తర్వాత తృప్తి పడు. ఎందుకంటే అతను ఏదైతే నీ బాబా ద్వారా, ఎందుకంటే బాబా ఎప్పుడు చెప్తుండేవాడు ఎందుకు నువ్వు ఏడుస్తున్నావు అంటే వచ్చేసి ఇంతవరకు నేను చూసుకుంది నేనన్నాడు బాబా. నీ భర్త కాదు, నీ కొడుకు కాదు, నీ భార్య ఎవరు చూసుకుంది నేనున్నాను, నేను నీ భర్త ద్వారా నేను చూసుకున్నాను, నేను చూసుకుంటాను. ఆ భయపడకు, స్వార్థం ఆలోచించకు, నేను చూసుకుంటాను, ఆ తృప్తి చెందంటున్నాడు. సో 1వది సులువుగా, ఆనందంగా, సంతృప్తిగా. 4వది భౌతిక ప్రపంచపు చైతన్యం స్పృహ లేకుండా చెప్పాడు. ఎందుకంటే మనకు 72 hours ఏమైపోతుంది అంటే అతను స్పృహ ఉంటుంది, ఇది నా భార్య కొడుకు అనే స్పృహ ఉంటుంది. కానీ మనం ఎలాంటి పని చేయాలంటే ఇటువంటి సవాల్స్ కండక్ట్ చేసినప్పుడు వచ్చేసి అది కాన్సన్ట్రేషన్ అంతా బాబా మీద ఉంటుంది. లేకపోతే ఏడుస్తూ కూర్చున్నాం అనుకోండి అక్కడ కాన్సన్ట్రేషన్ అంతా ఇది ఏడుపుల మీద ఉంటుంది, ఇంకా మగ్గిపోతాడు యాక్చువల్గా. అలా కాకుండా వచ్చేసి ఆ భౌతిక స్పృహ లేకుండా ఒక ఆధ్యాత్మికమైన వాతావరణం కల్పించగలిగితే అతను మర్చిపోయి చేస్తా అంటే కంప్లీట్ మన బాబానామం చెప్తున్నాం అనుకోండి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు తప్పించి మన మీద కాన్సన్ట్రేషన్ ఆత్మకు ఉండదు. ఇంకొకటి ఉంటుంది సార్, ఉంటుంది ఆ ప్రెజెన్స్ కూడా ఖచ్చితంగా. ఇంకోటి 5వ విషయం వచ్చేసి ఏమైపోతుంది సార్ బాడీ డ్రాప్ చేసిన తర్వాత 99 ఏమైపోతారంటే దేర్ ఇన్ ద డార్క్ అని చెప్పాడు బాబా ఒకసారి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ 199 మందికి కూడా ఎందుకంటే గ్రాస్ కాన్షియస్ ఉంటుంది తప్పించి గ్రాస్ బాడీ గ్రాస్ థింకింగ్ ఉంటుంది తప్పించి గ్రాస్ బాడీలో గ్రాస్ అనుకుంటా తప్పించి చాలా మంది బాడీ విడిచిపెట్టిన తర్వాత దేవరింటు ద డార్క్ అని చెప్పాడు. అంటే చీకటికి వెళ్ళిపోతారంట. చీకటి అంటే ఏమైపోతాం డిప్రెస్ అని ఒక రకమైనటువంటి ఫీల్. ఏం జరిగింది నాకు, నేను చాలా అనుకున్నాను, చాలా చేయాలనుకున్నాను, ఏమైపోయింది అసలు నాకు అర్థం కావట్లేదు, ఏంటి దేహం ఏంటి, నా శరీరం అక్కడ పడిపోయి ఉంది, ఒక రకమైనటువంటి చీకటికి వెళ్ళిపోతాడంట. కానీ నువ్వు ఇంకా ఆ విధమైనటువంటి చేయడం వల్ల ఏమైపోతుంది అతను ఇంకా చీకట్లో మగ్గేలా చేస్తూ కానీ బాబా ఉన్నాడు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే అతని చీకటి నుండి వెలుగుకు తీసుకొచ్చే అవకాశం దొరుకుతుంది అన్నాడు. ఆ డార్క్నెస్ నుంచి కూడా లైట్కి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగి. ఇంకొకటి వచ్చేసి 6వది వచ్చేసండి సత్యాన్ని, శాశ్వతత్వాన్ని, నిత్యాన్ని గ్రహించేలా ఉండాలి. ఎలా పంపించాలంటే అతను ఉన్నటువంటి ఆ 72 hours ఏదైతే ఉన్నాయో కూడా మన ఈ 3 గురించి. ఎందుకంటే బాబా ఎప్పుడు చెప్పేవాడు భగవంతుడు అంటే ఈ 3 సత్యము, నిత్యము, శాశ్వతత్వం, ఎటర్నిటీ అంటాడు బాబా. అందుకే బాబా మనకు రాసుకుంటాడు బిలవెడ్, ఎటర్నల్ బిలవెడ్ అని బాబా రాసుకోవడం జరిగింది. మనం మెహరాబాద్ సమాధి చూస్తే కూడా ఎటర్నల్ బిలవెడ్ అని రాసుకున్నాడు. ఎందుకంటే మన ఎటర్నిటీ గురించి చెప్పగలగాలి. సో గ్రహించేలా ఉండాలి. అండ్ ఫైనల్గా వచ్చేసండి ఎలా ఉండాలంటే మనం చేసే కార్యక్రమం ఎలా ఉండాలని కూడా అతనికి ముందుకి సాగనంపు ఎలా ఉండాలి. లాస్ట్ అండ్ ఫైనల్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం చేసే పని ఎలా ఉండాలంటే ముఖ్యంగా ఈ 10 daysలో మనం ఏం చేయాలంటే కూడా అతను అంటే ఆత్మను వచ్చేసి ముందుకు సాగనంపేలా ఉండాలి తప్పించి కూడా ఎలా సాగనంపాలంటే బాబా ఏ కార్యక్రమాలు అయితే చేయమని చెప్పాడు, బాబా ఎలా ఆలోచించమని చెప్పాడో, బాబా ఏ విధమైనటువంటి జీవితం గడపమని చెప్పాడో అలా చేయడం వల్ల ఏమైపోతుందంటే మనం కూడా అతని హ్యాపీగా సాగనంపాలి. ఎందుకంటే మేము మార్చ్లో చెప్పడం జరిగింది. ఏం చెప్పామంటే విష్ యూ హ్యాపీ మెహబూబ్ జర్నీ నాన్న అనేసి నేను చెప్పాను, మా తమ్ముడు చెప్పాడు, మా అమ్మ కూడా చెప్పింది. ఎందుకంటే హ్యాపీగా అతను జర్నీ ఇవ్వాలి. ఎందుకంటే ఉండేది జర్నీలో అన్ని ముందుకు వెళ్తున్నప్పుడు మాత్రమే అతను ఎందుకు పుట్టాడు, తర్వాత తను ఎంతకాలం ఉన్నాడు, ఏం చేయబోతున్నాడు, తన యొక్క అల్టిమేట్ గోల్ అంటే డెస్టినేషన్ ఏంటన్న విషయం ఇప్పుడు క్లారిటీ వస్తుందంటే మనం చేసేటువంటి ఈ 7 కార్యక్రమాలండి. సో ఈ 7 డ్యూటీస్ అనేది కూడా మనం ఏదైనా బాడీ డ్రాప్ చేసినప్పుడు బాబా స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి సో మిగతా వాళ్ళకి కూడా అవేర్నెస్ ఇవ్వడం వల్ల ఏమైపోతుంది బాబా ప్లీజ్ అవుతారండి, బాబాకి రిలీఫ్ ఫీల్ అవుతారు. బాబా లేకపోయినప్పుడు మీరు జీసస్ క్రైస్ట్